వేదవతి వాళ్ళ పుట్టింటి వాళ్ళు వస్తున్నారని చెప్పేసి వంటలతో హడావిడి చేస్తూ ఉంటుంది. అమ్మ ఇదంతా ఎందుకు అంటే, రాక రాక పుట్టింటి వారు ఇంటికి వస్తే తన చేతితో వంట కూడా చేసి పెట్టలేదు అని చెప్పేసి అనరా? అని అంటూ ఉంటుంది వేదవతి. అయితే అందరూ అలాగా వెటకారంగా నవ్వుతూ ఉంటారు. అంటే అన్నానంటారు గానీ, మా వాళ్ళకి కడుపు నిండా వండి పెట్టకపోతే నాకు ఎంత బాధగా ఉంటుంది చెప్పండి అని అంటుంది వేదవతి. అయితే అప్పుడే వాళ్ళ పెద్దబ్బాయి, అమ్మ ఇదంతా ఎందుకు, బయట ఆర్డర్ ఇస్తే సరిపోతుంది కదా అని అంటాడు. నువ్వు భలే ఉన్నావురా పెద్దోడా! క్యాటరింగ్ నుంచి ఫుడ్ తెప్పించి పెడితే వాళ్ళకి నా చేతితో వండి పెట్టానన్న తృప్తి ఎక్కడ దొరుకుతుందిరా అని అంటుంది. ఒక్కరోజు 2 రోజులు కాదురా, 25 ఏళ్ళు తర్వాత మా అక్క, మా అన్నయ్య మనింటి గుమ్మం తొక్కుతున్నార్రా అని చెప్పేసి వేదవతి ఎమోషనల్ అవుతుంది. ఈ 25 ఏళ్లలో కనీసం ఒక్క కాఫీ పెట్టి ఇచ్చే అదృష్టం కూడా నాకు దక్కలేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటుంది. అందుకే నా చేతులతో నేనే వండి పెట్టాలి. మా అక్కకి నా చేతులతో వండి పెడితే మా అక్కకి ఎంత ఇష్టమో తెలుసా? మీకొక విషయం తెలుసా? మా అక్క చిన్నప్పుడు ఫస్ట్ ముద్ద నాకు పెట్టిన తరువాతే తాను తినేది. ఇప్పుడు కూడా మన ఇంటికొచ్చాక మొదటి ముద్ద నాకే పెడుతుంది. ఖచ్చితంగా నాకు పెట్టిన తరువాతే తను తింటుంది అని సంబరపడిపోతూ ఉంటుంది. 25 ఏళ్ల తరువాత మా అక్క చేతితో తినబోతున్నాను. అది తలుచుకుంటేనే ఆనందంతో నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయని వేదవతి కళ్ళంట నీళ్లు తెచ్చుకొని ఆనందపడుతూ ఉంటుంది. అమ్మ ఆనందాన్ని చూసి అందరూ మురిసిపోతూ ఉంటారు. అందుకే మా వాళ్ళకిష్టమైన వంటలన్నీ చేస్తున్నాను. వాళ్ళు సంతోషంగా, సంతృప్తిగా తినాలి. ఆ జ్ఞాపకాలను నేను భద్రంగా దాచుకోవాలి. ఈ ఆనందం ముందు ఈ శ్రమంతా ఎంత అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. అలా చెప్పి ఆనందంగా వంట చేస్తూ ఉంటోంది. ధీరజ్ ప్రేమ వైపు చూస్తూ ఉంటాడు. ప్రేమ కూడా బాధపడుతూ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. అది చూసిన ధీరజ్, అమ్మా నీ కోడలు నీకన్నా ఎక్కువ ఎమోషనల్ అయిపోతుందే అంటాడు. అప్పుడు ప్రేమ, ఏయ్ నాకు కూడా పుట్టింటి వాళ్ళే కదరా, ఎమోషనల్ అవ్వకుండా ఎలా ఉంటాను అని అంటుంది ప్రేమ. అయితే అప్పుడు ధీరజ్ వెటకారంగా, నువ్వు కూడా వంట ప్రోగ్రాంలు అలాంటివేమీ పెట్టుకోకు, అవి తిన్నారంటే మళ్ళీ జన్మలో ఇలా వచ్చే అవకాశమే ఉండదు అని వెటకారంగా అంటాడు. ప్రేమ ధీరజ్ల గిల్లి కజ్జాలు విని అందరూ మురిసిపోతూ ఉంటారు. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.